పాలమూరు బల్దియాలో మెజార్టీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటున్నారు. పార్టీ అధిష్టానం సూచించిన మార్గదర్శకాల మేరకు అభ్యర్థులను ఎంపిక చేశామని, కొన్ని చోట్ల సర్దుబాట్లు తప్పలేదని, అసంతృప్తికి తావు లేకుండా అభ్యర్థులను బరిలోకి నిలిపామని, అతి స్వల్ప కాలంలోనే తమ పార్టీ అభివృద్ధి చేసి చూపించి ప్రజల హృదయాలను గెలుచుకుందని, తప్పకుండా తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి మేయర్ స్థానాన్ని కట్టబెడతారని ఎమ్మెల్యే ధీమాతో ఉన్నారు. కార్పొరేషన్ సంబంధించి అన్ని ప్రధాన పార్టీలకు అసంతృప్తుల బెడ కొనసాగినప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో 600 పైచీలకు అప్లికేషన్లు వస్తే 60 మందిని ఫిల్టర్ చేసి మొత్తం కూడా గెలుపు గురాలకు అవకాశం ఇచ్చే విధంగా చేశారు. కానీ పెద్ద ఎత్తున అసంతృప్తులు బయటకు వచ్చి పార్టీ కార్యాలయాల గొడవ చేస్తారు. అదేవిధంగా పార్టీ ఫర్నిచర్గా దర్శనం చేస్తామనుకున్న సమయంలో కూడా మొత్తం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా నాయకులు సమన్వయం చేసుకొని సర్వే ప్రకారంగా సీట్లు కేటాయించడం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు నిజంగానే మహబూబ్నగర్ 60 డివిజన్లకు 600 మంది అప్లికేషన్లు వేస్తే 60 డివిజన్లలో ఫిల్టర్ చేసి మీరంతా కూడా చేశారు. నామినేషన్ల ఉపసంహరణ కన్నా ముందు 2 రోజులు మీరు కనిపించకుండా పోయారు. కార్యకర్తగా అందుబాటులో లేరు, మీడియాకు అందుబాటులో లేరు. 4 జిల్లా నాయకులతో పాటు మీరు కూడా కసరత్తు చేశారు. మీ దగ్గర ఉన్న సుదర్శన చక్రాలు కానీ ఏవి ఉపయోగించలేదు. మీరు నామినేషన్ల కన్నా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి క్రమశిక్షణ చర్య తప్పు ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక డోస్ ఇవ్వడం జరిగింది. అది కార్యకర్తలో పనిచేసిందా, పార్టీలో పనిచేసిందా, ఎట్లా చూస్తారు దీని అంతా కూడా? ఇప్పుడు మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఏక వ్యక్తి కన్సర్న్లలో నడుస్తాయి, ప్రజాస్వామ్యం ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీ. ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు పరిమితంగా పార్టీ లైన్ దాటకుండా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఈరోజు మహబూబ్నగర్ పురపాలక సంఘంలో కార్పొరేషన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే చాలు మేము గెలుస్తాము అన్న ఆశ కార్యకర్తల్లో, నాయకుల్లో వచ్చింది. గత 2 సంవత్సరాలుగా మేము చేస్తున్న అభివృద్ధి పనులు కావచ్చు, ప్రజలతోటి మేము పెంచుకుంటున్న రిలేషన్స్ కావచ్చు, గతంలో కంటే కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా హాయిగా ఉండడం, ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ని అభివృద్ధి చేసుకోవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి పథకాలను తీసుకురావడం, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. గతంలో ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ లేకుండే. అలాగే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా 65% సీట్లు నా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. సో ఇవన్నీ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో సహజంగా పార్టీకి పనిచేసిన కార్యకర్తలు, గతంలో ఉన్న వాళ్ళు, నా ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కొత్తగా వచ్చి పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కార్పొరేటర్ కావాలన్న ఆశ ఉంటుంది, సహజం. పార్టీ కూడా ఎవరిని కూడా నిరుత్సాహపరచలే. మొట్టమొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, అన్ని రకాలుగా అధ్యయనం చేసి, సర్వేలు చేసి, ఆ సర్వేలలో ఎవరు సూటబుల్ అవుతారు అని చూసుకొని టికెట్లు ఇస్తాము అని చెప్పి అనడం జరిగింది. ఆ ప్రకారంగా డిసిసి ప్రెసిడెంట్ గారు సంజీవ్ ముదిరాజు గారు, అలాగే ఒబేదుల్లా కొత్వాల్ గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, నేను, సీనియర్ నాయకులు వినోద్ కుమార్ గారు అందరం కూర్చొని ఏ సీట్కు ఎవరు బెస్ట్ అని చెప్పి ఆలోచన చేసి సాధ్యమైనంతగా కాంట్రవర్సీస్ లేకుండా మంచి వ్యక్తులను మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అయితే ఎట్లా కూడా 3-4 డివిజన్లలో ఇబ్బందులు ఉంటాయి. చాలా తీవ్రమైన పోటీ ఉన్న దగ్గర టికెట్ రాని వాళ్ళు కొద్దిగా నిరాశకు గురవడం చాలా సహజం. వాళ్ళు నిరాశ ఉన్నప్పుడు వాళ్ళని పిలుచుకొని మాట్లాడడం అనేది ఒక ప్రజాస్వామ్యబద్ధమైన చర్య. అది కూడా మేము కంప్లీట్ చేసినాం. గతంలో పోలిస్తే, గతంలో మిగతా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. చాలా పారదర్శకంగా మా క్యాండిడేట్ నిర్వహణ జరిగింది. గ్రూపులు లేకుండా అందరు కూర్చొని సమన్వయం చేసుకొని ఈరోజు టికెట్ల పంపిణీ చేస్తున్నాం. కాబట్టి చాలామంది ఆశించారు ఏమేమో జరుగుతుందని, కానీ కేవలం 2-3 డివిజన్లలో కొద్దిగా ఇబ్బంది అయింది. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడినా మొత్తం కూడా సద్దుమణిగింది. చాలామంది ఎవరైతే నామినేషన్స్ వేసినారో స్వచ్ఛందంగా విరమించుకొని పార్టీ క్యాండిడేట్ గెలిపించుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. అయితే దీంట్లో ఒక్కటి ఏంది అంటే, రేపు ప్రచారం కూడా ఒక ఆథరైజ్డ్ కోఆర్డినేషన్ కమిటీ కూడా ఇష్టం. మన వినోద్ కుమార్ గారు, అమరేంద్ర రాజు గారు సార్ వాళ్ళు కూడా అందరినీ పిలిచి సమన్వయం చేసి
కాంగ్రెస్ పార్టీ పేరు రాకుండా ఇండిపెండెంట్గా చేస్తే పార్టీ కూడా గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పనిచేసినాయి. అలాగే రేపు ప్రభుత్వం కూడా 3 సంవత్సరాలు మేము ఉంటాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తాయి. కాబట్టి కార్యకర్తలకు, ఆశించిన వారికి ఇంకా అనేక రకాలుగా వాళ్లకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. వాళ్ళకు ఆల్టర్నేట్గా వాళ్ళకు గౌరవప్రదమైన స్థానం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ను పరిగణలోకి తీసుకుంటాం. అందరినీ కూడా భవిష్యత్తులో అకామిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ను ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ ఈ కార్పొరేషన్ను కాంగ్రెస్ ఖాతాలో, రేవంత్ రెడ్డి గారి ఖాతాలో వేయాలి. ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా పెద్ద ప్రాజెక్టులు తీసుకురావాలన్న ఆలోచన సామాన్య ఓటర్కు ఉన్నది. కానీ మీరు ఒక నినాదం చెప్పారు, ఏదైతే ఆప్కీ బార్ 50 పార్ అని. 50 సీట్లు పైచీలకు సాధ్యమేనా మహబూబ్ నగర్ పట్టణం? 100% సాధ్యం. ఇప్పుడే కదా, ఇప్పుడు నిన్న మొన్నటి దాకా క్యాండిడేట్లది అయిపోయింది, వాళ్ళు ప్రచారంలోకి దిగారు. వారం రోజులలో మీరు చూస్తారు ఖచ్చితంగా ఒక్కొక్కరు కూడా ఈ ఓటు అనేది కార్పొరేటర్తో పాటు ముఖ్యమంత్రి గారికి మేము వేస్తూ ఉన్నాం, అభివృద్ధి కోసం వేస్తూ ఉన్నాము, పాలమూరు భవిష్యత్తు కోసం మా ఓటు అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్ పదవి అధిష్ఠించాలి అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అలాగే యూత్ కూడా అదే మాట మాట్లాడుతూ ఉంది. కొద్దిగా అక్కడ ఇక్కడ ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటే నచ్చని వాళ్ళు, పార్టీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, లేదు వాళ్ళకి ఏదన్నా సంక్షేమ కార్యక్రమం ఆశించి ఇంకా రాని వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో అది ఉండాల్సిందే. ఖచ్చితంగా 50+ సీట్లతోటి కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. ఇప్పుడే ప్రచారం మొదలైంది. మేము మా మొత్తం అన్ని సెక్షన్స్ని కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాం. మా సీనియర్ పార్టీ నాయకులందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాం. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, ఒక సమిష్టి నాయకత్వంలో మేము మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికలకు పోతా ఉన్నాం. 100% 50+ అనేది సాధ్యం కాబట్టే మేము ఆ నినాదం తీసుకొని పోతా ఉన్నాం. కానీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇవన్నీ కూడా ఏదైతే 2 సంవత్సరాలు 2000 కోట్లు అనేది కూడా కేవలం శంకుస్థాపనలకే పరిమితమైనవి. సీఎం వచ్చి శంకుస్థాపన చేసిపోయిన తర్వాత అది గ్రౌండ్ లెవెల్ కూడా కంప్లీట్ కావు, వీళ్ళంతా ఏం చేయలేరు. మళ్ళీ 2 సంవత్సరాలు మన ప్రభుత్వం వస్తే మేము చేస్తామని చెప్పి కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఎన్నికల ప్రచారంలో చెప్తున్న మాట. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు వాళ్ళు చేసినట్టు మేము చేస్తాం అనుకుంటున్నారు. 10 సంవత్సరాల్లో వాళ్ళకు ఒక కోర్టు కేసును తీసే శాతగాలే. జనరల్ హాస్పిటల్లో కోర్టు కేసు పడ్డది, ఈవీఎంలు తీయాలి అంటే వాళ్ళకి శాతగాలే. మేము వచ్చిన తర్వాత 1.5 సంవత్సరాల్లో ఆ కోర్టు కేసును క్లియర్ చేసి ఆ బిల్డింగ్ను నేలమట్టం చేసి ఇప్పుడు ఆ హాస్పిటల్ను ఓపెనింగ్కు సిద్ధం చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఓపెన్ కావాల్సి ఉండే కానీ కోడ్ వచ్చింది. కోడ్ కాగానే 10-15 రోజులలో ఆ హాస్పిటల్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. అంటే వీళ్లకు సమస్యలు సృష్టించడం తెలుసు తప్ప సమస్యలను సాల్వ్ చేయడం వీళ్ళ చేత కాదు. ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు ఎందుకు ప్రపోజల్స్ పంపి శాంక్షన్ చేయించుకోలే? ఎలక్షన్ ముందు ఏం చేసిండ్రు? జేఎన్టీయూ కాలేజ్ శాంక్షన్ అయింది అని చెప్పి ఒక కాగితం తీసుకొచ్చి పిల్లలందరినీ ఎండలో నడిపించి ఒక పెద్దగా అద్భుతం జరిగిందన్నారు. ఏమైంది? మేము ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడంతో పాటు క్లాసులు స్టార్ట్ చేసినాం. IIIT తలమానికంగా తెలంగాణకున్న IIITని తీసుకొచ్చి క్లాసులు స్టార్ట్ చేసినాం. బిల్డింగ్ల కోసం భూమి పూజ చేసినాం. వాటర్ సప్లై కోసం 220 crores టెండర్ వేసినాం. కాంట్రాక్టర్ వచ్చిండు, పనులు స్టార్ట్ అయినాయి. రేపు మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది కూడా ఇప్పుడు టెండర్లు వచ్చినాయి. కాంట్రాక్టర్ ఫైనల్ అవుతాడు, ఎలక్షన్ తర్వాత పనులు స్టార్ట్ చేస్తారు. అంటే మొత్తం మహబూబ్ నగర్ భవిష్యత్తును మార్చే ప్రణాళికలు మేము చేస్తూ ఉన్నాం. చిన్న వాటికి మేము సాటిస్ఫై కావట్లే. ఒక రోడ్డును అందంగా ముస్తాబు చేయడము, లేకుంటే ప్రధాన కూడల్లో ప్రజలను మభ్యపెట్టే పని చేయడం మేము చేయదలుచుకోలే. మహబూబ్ నగర్ను శాశ్వతంగా అభివృద్ధి పథంలోకి తీసుకుపోయే దీర్ఘకాలికమైన ప్రణాళికలు మేము చేస్తాం తప్ప ఓట్ల కోసమో ఎవరినో మభ్యపెట్టడం కోసమో డ్రామాలు చేయనీకే మేము ప్రజాప్రతినిధులం కాలేదు. ఖచ్చితంగా బైపాస్ రోడ్డు కూడా శాంక్షన్ అవుతుంది. 2 నెలల్లో అది కూడా శంకుస్థాపన జరుగుతుంది. మీరు 10 సంవత్సరంలో చేయలేని పనులను మేము మా 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఒక ఎగ్జాంపుల్, ఈరోజు ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకుంటా ఉన్నారు. మేము స్కీమ్ అనౌన్స్ చేసినాం, శాంక్షన్ చేసినాం, గ్రౌండింగ్ చేసినాం, గృహప్రవేశాలు చేస్తూ ఉన్నాం. మీరు 10 సంవత్సరాల కాలంలో ఎన్నైతే డబుల్ బెడ్రూమ్లు కట్టినరో అంతకంటే ఎక్కువ 2 సంవత్సరాల్లో మేము ఇందిరమ్మ ఇళ్ళని శాంక్షన్ చేసి కట్టిస్తూ ఉన్నాం. మళ్ళీ ఏప్రిల్లో మళ్ళా 3500 ఇళ్ళని మేము శాంక్షన్ చేసి కట్టిస్తాం. మేము ఉట్టిగా మాటలు చెప్తలేం. ఆడపిల్లలకు ఫ్రీ బస్ అన్నాం. వాళ్ళ మహిళలు ఫ్రీగా బస్సులలో ఎక్కుతూ ఉన్నారు. అలాగే
గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ఇస్తా ఉన్నాం, ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. మీరు 10 ఏళ్లలో ఎన్నో వాగ్దానాలు చేశారు, 100 వాగ్దానాలు, కానీ గుప్పెడు 10 వాగ్దానాలు కూడా మీరు పూర్తి చేయలే. కానీ మేము ఒక పద్ధతి ప్రకారంగా పోతా ఉన్నాం. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం చేసి మీరు వెళ్ళిపోయినా దాన్ని సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతెందుకు 1వ తారీఖుకు మేము ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తా ఉన్నాం. మీరు ఇచ్చిండ్రా? 20వ తారీఖు మీరు జీతాలు ఇచ్చేది. మరి వాటన్నిటిని కూడా చక్కదిద్దుతూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది తెలంగాణలో. లేని బీఆర్ఎస్ పార్టీని ఎంత లేపనికే ప్రయత్నం చేసినా కూడా లేవదు. ముఖ్యంగా సీఎం గారి సొంత జిల్లా, సీఎం గారి సొంత కార్పొరేషన్ మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ అనేది లేచే ప్రసక్తే లేదు. ఎన్ని మాటలు చెప్పినా, కాంగ్రెస్ మీద ఎంత బురద జల్లే పని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మాజీ మంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తూ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి ఎట్లా ఉండే ట్యాంక్ బండ్ ఇట్లా అయిందని చెప్పి కన్నీరు పెట్టుకున్న సందర్భం ఎట్లా చూస్తారు? ఈరోజు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అక్కడికి వెళ్ళి చూసి కన్నీరు పెట్టుకొని నా మీద ఉంటే కోపం నా మీద చూపించండి, ట్యాంక్ బండ్ మీద చూపించొద్దని చెప్పి ఒక మాట అన్నాడు. ఇప్పుడు గివ్వే అంటా ఉన్నా, మీరు కరెక్ట్గా పనులు చేసినుంటే హాస్పిటల్ కంప్లీట్ అవుతుండే, మీరు కరెక్ట్గా పని చేసినుంటే మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా పోతూ ఉండే, మీరు కరెక్ట్గా పని చేసినుంటే మన స్కూల్స్ కాలేజెస్ మంచిగా అవుతూ ఉండే, మీరు కరెక్ట్గా పని చేసినుంటే మంచి కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, IIITలు మనకు వచ్చి ఉంటుండే, మీరు కరెక్ట్గా పని చేసినుంటే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చి ఉంటుండే. ఇవన్నిటిని వదిలేసి అసలు దాంట్లో ఎంత అవినీతి జరిగింది, ఏ డిపార్ట్మెంట్ దాంట్లో ఉన్నాయి, ఏం చేయదలుచుకున్నారు ఇంకా అంతు చిక్తలేదు. అది మా ప్రియారిటీ. ఈరోజు ఖచ్చితంగా ట్యాంక్ బండ్ కూడా పూర్తి చేస్తాం, కానీ అంతకంటే ముందు ప్రియారిటీస్ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కంప్లీట్ చేసుకొని దానికి ఆల్రెడీ 1.5 కోటి శాంక్షన్ చేయించినాం, శంకుస్థాపన చేసినాం. ఎన్ని శిలాఫలకాలు వేసి 100 శిలాఫలకాలు అట్లా వెక్కిరిస్తూ ఉన్నాయి గత ప్రభుత్వంలో. కాబట్టి వాళ్ళు ఏం డ్రామాలన్నా చేసుకొని మేము నిక్కచ్చిగా శాశ్వతమైన ప్రణాళికతోటి, దీర్ఘకాలికమైన ప్రణాళికతోటి మహబూబ్ నగర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు ఈ రాజకీయాలు నాతో చేతగావు. పోవడము, ఏడవడము, కన్నీరు పెట్టుకోవడం ఇవన్నీ నాకు చేతగావు. మేము అనుకున్నది ప్లాన్ ప్రకారంగా చేస్తాం. చేసిన తర్వాత మాకు ఓటేయండి అని అడుగుతాం. ప్రజల సానుభూతి కావాలని చెప్పో, లేకుంటే వాళ్ళని డైవర్ట్ చేయాలని చెప్పో మేము చేయము, మా నాయకులు చేయరు. ఖచ్చితంగా అద్భుతంగా ట్యాంక్ బండ్ను నిర్మాణం చేస్తాం. ఈ రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్లో ఇప్పటికే మీకు తెలుసు 150 కోట్లతోటి ప్రతి కాలనీలో కూడా మేము డ్రైన్లు, సీసీ రోడ్లు వేసినాం. అందుకు ఏడవాలే, మీరు వేయలేకపోయినందుకు ఏడవాలే. మీరు ప్రజలను ఏడిపించిర్రు, అందుకే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎస్పీ ఆఫీస్కి అనుసంధానం చేసినాం. ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కూడా ఇమ్మీడియట్గా తెలిసేటట్టు ఏర్పాటు చేసినాం. అంటే ప్రజల సెక్యూరిటీ, మానవ ప్రాణాలు రక్షించనీకే మేము తాపత్రయపడతా ఉన్నాం. మొత్తం 260 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ 60 సీసీ కెమెరాలు ఏర్పాటు అయినాయి. రాబోయే 3-4 నెలల కాలంలో 260 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. చేసేది మహబూబ్ నగర్ ప్రజల అవసరాల కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడానికి, భవిష్యత్తులో మహబూబ్ నగర్ నెంబర్ 1 నగరంగా ఉండడానికి చేస్తాం తప్ప మేము ఈ చిల్లర రాజకీయాలు చేయనని ఏ రోజో చెప్పినా విమర్శలు కూడా చేయదలుచుకోలే. నేను కేవలము మా ప్రభుత్వము, మా యొక్క పనితీరుతోటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు, నిర్బంధాలు లేవు, బెదిరింపులు లేవు, పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరింపులు లేవు, ఏమీ లేవు. గతంలో ఎట్లా ఉండే, వాట్సాప్ కాళ్ళలో మాట్లాడుకునే ఉదంతం అందరికీ తెలుసు. ఈరోజు ఎవరైనా వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నారా? ఇప్పుడే పెద్దలు 10 మంది వచ్చిండ్రు అన్న వాట్సాప్ బంద్ చేసేసినాం మేము. గతంలో అయితే వాట్సాప్లో చేస్తుంటే అటు ఇటు చూస్తూ ఉంటే ఎవరైనా ఉన్నారేమో, సమాచారం చేరవేస్తారేమో అని. ఇప్పుడు ఎవరు లేరు, స్వేచ్ఛగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీరు ఒక మాట అన్నారు, పాత కాంగ్రెస్ కాదు కొత్త కాంగ్రెస్ అని. దానికి అనుగుణంగానే మీరు ఒక వ్యూహం రచించారు. మొత్తం కూడా 60 డివిజన్లకు సమన్వయంతో మొత్తం కూడా సక్సెస్ అయ్యారు. ఆప్కీ బార్ 50 పార్ అనే నినాదాన్ని మీరు 50 సీట్లు గెలుస్తామనే ధీమతోన ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను రెఫరెండంగా తీసుకోబోతారా? 100%. మీరు చూడండి, ఒక్కసారి లిస్టు చూడండి. సామాజిక న్యాయం కావాలని కోరుకున్న పార్టీ, బీసీలకు 43% ఇవ్వాలని కోరుకున్న పార్టీ. ఈరోజు మా టికెట్లు చూస్తే గతంలో కొన్ని వర్గాలు కౌన్సిల్లో లేరు, ఆ వర్గాలకు ఇప్పుడు కౌన్సిల్లో ఛాన్స్ ఇస్తూ ఉన్నాం. మేము మోనపగుట్ట దగ్గర మన నాయి బ్రాహ్మణ సోదరునికి టికెట్ ఇచ్చినాం. పాలకొండలో కమ్మరి ఈ సమాజానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చినాం. చాకలి సమాజానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చినాం. జనరల్ సీట్లలో 2 సీట్లు ఎస్టీలకు ఇచ్చినాం. ఒకటి కిషన్ నాయక్ గారు, ఒకరు మేఘ్నా నాయక్ గారు జనరల్ సీట్లు, అక్కడ కూడా మేము ఎస్టీలకు ఇచ్చినాం. జనరల్ సీట్లలో మేము ఎస్సీలకు ఇచ్చినాం. మా వెంకటస్వామి గారికి ఎస్సీకి ఇచ్చినాం.
అంటే మొత్తం మహబూబ్ నగర్లో అన్ని సమాజాలు కూడా మా కౌన్సిల్లో ఉండాలి, ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పి ఆలోచనతోటి నేను కానీ మా ప్రెసిడెంట్ గారు కానీ సుదీర్ఘమైన ప్రక్రియ చేసుకున్నాం. ఒకవేళ వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే పార్టీ అండదండగా ఉంటుంది. ఏ సమాజాలకైతే కౌన్సిల్లో స్థానం లేదో ఖచ్చితంగా వాళ్ళను ఆ సమాజాన్ని కౌన్సిల్లోకి తీసుకుపోవాలి, వాళ్ళ సమాజంలో నాయకత్వాన్ని పెంపొందించాలి అన్న ఒక దీర్ఘకాలికమైన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం తప్ప మాకు దగ్గర ఉన్న వాళ్ళకో మాకు లాభం ఉన్న వాళ్ళకో టికెట్లు ఏ రోజు ఇవ్వలేదు. మేము ఆ రోజు మాకు ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళకు కొంతమందికి స్థానం కల్పించినాం. అలాగే పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకి స్థానం కల్పించడం, అలాగే ఎంపీ ఎలక్షన్లలో మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి స్థానం కల్పించడం, మొత్తం కూడా సమతూకం సాధించడం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఈ సమతూకం కూడా మా సీనియర్ నాయకులం అందరం కూర్చొని ఏకాభిప్రాయంతో తర్జన భర్జనలు చేసి చాలా టైం తీసుకున్నాం. ఒక్కొక్క అభ్యర్థిని సెలెక్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాం. అందుకే లాస్ట్ రోజు దాకా మేము అభ్యర్థి సెలక్షన్లలో చాలా బిజీగా ఉన్నాం. కానీ ఈరోజు ఆ లిస్టు చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు, మంచి క్యాండిడేట్లను మాకు ఇచ్చిండ్రు, అన్ని సమాజాలకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేటట్లుగా ఇచ్చిండ్రు. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి అనేక అభ్యర్థులు ఈరోజు జనరల్ స్థానాలలో పోటీ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి తెలంగాణలో హయ్యెస్ట్ బీసీలకు టికెట్లు ఇచ్చింది మహబూబ్ నగర్ కార్పొరేషన్లో. మైనార్టీస్లలో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కు చెందిన ముస్లిం మైనార్టీలకు కూడా అత్యధిక టికెట్లు ఇచ్చినాం. ఇట్లా మా నినాదం రాహుల్ గాంధీ గారిది ఏదైతే ఉందో వెనుకబడిన వర్గాలకు నాయకత్వం తయారు చేయాలని దాన్ని తూచా తప్పకుండా మేము మా కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల టికెట్ కేటాయింపుల్లో పాటించినాం. ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా ఆలోచనకు వారు మద్దతు ఇచ్చి అభివృద్ధి, సంక్షేమము, సోషల్ జస్టిస్ ఈ 3 కారణాలతోటి మేము దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి 50+ స్థానాలు మాకు ఇస్తారని చెప్పి మేము విశ్వాసంతో ఉన్నాం. ప్రధానంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి డీసీసీకి కొద్దిగా గ్యాప్ ఏర్పడ్డది, కొద్దిగా వివాదాలు చెలరేగినాయని చెప్పి అంటూ ఉంటారు. ఏం చెప్తారు దానికి? ఏం లేదు, అసలు ఇంత సమన్వయం సమతూకం వచ్చిందంటే మేమిద్దరం కూర్చొని ఒక అండర్స్టాండింగ్తో వచ్చినందుకే. గతంలో అట్లా లేకుండే. రేపు క్యాంపెయిన్ కూడా మేము కలిసి చేస్తూ ఉన్నాం. 100% పార్టీ ఒక వైపు, ఎమ్మెల్యే ఒకవైపు, ఇద్దరం కలిసి కోఆర్డినేషన్ తోటి రేపు ఎన్నికల్లో టికెట్ల డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, పార్టీ శ్రేణులను కదిలించే విషయంలో కావచ్చు, రేపు క్యాంపెయినింగ్ చేసే విషయంలో కావచ్చు, భవిష్యత్తులో నగర అభివృద్ధి విషయంలో కావచ్చు, 2 కళ్ళలాగా జోడెద్దుల్లాగా మేము ప్రయాణం చేస్తాం. మాకు అద్భుతమైన అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే సంజీవ్ ముదిరాజ్ గారు మేము ఈరోజు పరిచయం కాదు, మాది దాదాపుగా 25 ఏళ్ల పరిచయం. వారు కూడా సీనియర్ నాయకులు. ఈ కాంగ్రెస్లో ఉండి డక్కా మొక్కీలు తిని ప్రెజర్స్ని ఎట్లా తట్టుకోవాలి, ఎవరిని ఎట్లా సంజాయించాలి, బుజ్జగించాలి, ఎవరికి అవకాశాలు ఇవ్వాలి, పార్టీ జెండా మోసిన వాళ్ళు ఎవరు అని చాలా కూలంకషంగా డిస్కషన్ చేసినాం. లాస్ట్కు 3 గంటలకు పోలింగ్ మన నామినేషన్ విత్డ్రావల్ అయిపోతుందంటే 2 గంటలకు కూడా కూర్చొని కొన్ని స్థానాలలో ఏకాభిప్రాయం తీసుకొని ఇచ్చినామంటే ఎంత సమన్వయంతో మేము పనిచేస్తున్నామో అర్థం చేసుకోండి. ఇది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస చెప్తున్నమాట. ప్రధానంగా ఏ అస్త్రాలు ఉపయోగించుకుని ఏదైతే అస్త్రాలు పెట్టుకున్నాడో ఎమ్మెల్యే, సుదర్శన చక్రాలు కావచ్చు, తర్వాత హెచ్చరికలు కావచ్చు, ఇవన్నీ లేకుండానే ఒక ఊహాత్మకంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం కూడా జిల్లా నాయకులతో సమన్వయం చేసుకొని మొత్తం కూడా గెలుపు గురాలకే టికెట్లు ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో కూడా 50 పైచిలకు స్థానాలను గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు.